హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొదటిసారిగా నా వీడియోస్ చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఆ మాయ అసలు మాయ కాదని, ఆమె పేరు చిత్ర అని, డబ్బు కోసమే ఇక్కడికి వచ్చి బిడ్డ తల్లిగా నాటకం ఆడుతుందని నేను తెలుసుకున్నానని కావ్యకు రాజు చెప్పేస్తాడు. దాంతో కావ్య ఆశ్చర్యపోతూ షాక్ అవుతుంది. వెళ్ళి అదే చెప్పాను, తెల్లవారేలోపు ఇంట్లో నుంచి గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోమ్మని వార్నింగ్ ఇచ్చాను అని రాజ్ అంటాడు. దానికి కావ్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. మరోవైపు చిత్ర లగేజ్లో బట్టలు సదురుకుంటూ ఉంటుంది. అది చూసిన రుద్రాని బట్టలు ఎందుకు సదురుతున్నావని నిలదీస్తుంది. నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను, నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అని చిత్ర కోపంగా చెప్తుంది. దాంతో రుద్రాని షాక్ అవుతారు. అసలు మాయ రోడ్డుపై పరిగెత్తుతుంటే ఆగమని అప్పు కావ్యాల వెనుక పరిగెడుతూ ఉంటారు. ఇంతలో రుద్రాని వచ్చి కారులో గుద్దేసి వెళ్ళిపోతుంది. దూరంగా వెళ్ళి కారు ఆపిన రుద్రాని ఎస్ అనుకొని వెళ్ళిపోతుంది. మాయకు బ్లడ్ వస్తుందని అంబులెన్స్కు కాల్ చేస్తుంది అప్పు. మరోవైపు కళ్యాణం పెట్టుకొని కాకరకాయ అంటుందేంటి కళావతి, నా దగ్గర ఏదో దాస్తుంది అనుకుంటాడు రాజ్. ఇంతలో ఎదురుగా ఎవరితోనో దొంగమాయ మాట్లాడడం చూసి కారు ఆపుతాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు కావాల్సిన డబ్బు ఇస్తాను అన్నాగా అని చిత్ర అంటుంది. చెల్లి, నువ్వేంటో నాకు తెలుసు. ఏం లేనప్పుడే నువ్వు నా మాట వినలేదానివి కాదు, అలాంటిది ఇంత పెద్ద ఇంటికి వచ్చి వింటావా అని అతను అంటాడు. గంటలో నీ అకౌంట్లో డబ్బులు పంపిస్తా, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు దండం పెడతాను. దొంగమాయ చిత్ర అది రాజు చూస్తాడు. గంటే టైం బాగా గుర్తు పెట్టుకొని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు అతడు. అసలు వీడెవడు కొత్త క్యారెక్టర్, వీడిని చూసేందుకు ఆ మాయ ఎందుకు అంతలా భయపడుతుంది? వీడిని పట్టుకుంటే అన్ని నిజాలు బయటకు వస్తాయని రాజు అనుకుంటాడు. వెళ్ళి అతన్ని ఆగమంటాడు రాజు. కానీ వాడు రాజును భయంతో పారిపోతాడు. కానీ వాడిని పట్టుకుని ఎందుకు భయపడి పారిపోతున్నావు, ఆ మాయ నీకెందుకు భయపడుతుందని రాజు అడుగుతాడు. నాకు ఎవరు తెలియదని అతను అంటే, పోలీస్ స్టేషన్కు పద, అన్ని నిజాలు తేలుస్తాను అని రాజు బెదిరిస్తాడు. దాంతో నేను చెబుతానని ఆయన అంటాడు. ఆ చిత్రకు చెప్పొద్దు సార్ అని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ మాయ అసలు పేరు చిత్ర అని ఏదేదో చెప్తాడు అతను. చిత్ర గురించి అంతా చెప్పాను, కానీ ఇందులో నన్ను లాగొద్దు సార్ అని వెళ్ళిపోతాడు. మాయ మా ఇంటికి వచ్చి ఇంత మాయ చేశావే, చెబుతా నీ సంగతి అని రాజు అనుకుంటాడు. కట్ చేస్తే అనామిక చెంప చెల్లుమనిపిస్తుంది. అత్త ధాన్యలక్ష్మి, గొప్పింటి నుంచి వచ్చావు, స్వప్నలా తప్పు చేయవు అని అనుకున్నాను, కానీ ఇంతలా దిగజారుతావని అనుకోలేదు. ఇంట్లో నా పరువంతా తీసావు, నీ వల్ల నేను తలెత్తుకోలేకపోతున్నాని ధాన్యలక్ష్మి అనామిక మీద ఫైర్ అవుతుంది. అనామిక ఏదో చెప్పబోతుంటే మాట్లాడుకు, నువ్వేంటనే అసహ్యం వేస్తుంది. ఇన్నాళ్ళు నీ గురించి అందరూ గొప్పగా చెబుతుంటే ఇంత చీప్గా దొంగతనం చేస్తావా? కళ్యాణ్ మంచి పొజిషన్లో ఉండాలని చెబుతుంటే ప్రేమించావు కదా అనుకున్నాను, కానీ ఇంత విషయం ఉందనుకోలేదు అని ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నిజంగానే నేను ప్రేమించాను, గొప్ప స్థానంలో ఉండాలని చూశాను అనామిక అని అంటుంది. డాడీస్ బిజినెస్ పోయింది, అప్పుల్లో కూరుకుపోయారు, అప్పుల వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. మామ్ చెప్తే ఏం చేయాలో తెలియక ఇలా చేశాను, నన్ను క్షమించండి అని అనామిక అంటుంది. నాకు చెబితే 10 లక్షలు కాదు 25 లక్షలు ఇచ్చేదాన్ని, అన్ని కష్టాల నుంచి బయట పడేసేదాన్ని. నువ్వు చేసిన పని వల్ల నేను ఎన్నో ఆశలు పెట్టుకున్న కోడలి స్థానాన్ని అవమానించేలా చేశావని ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది. నేను అడిగితే చీప్గా చూస్తారని అడగలేదు అని అనామిక కవర్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అందరి ముందు దిగజారిపోయావు, బాగుందా అని ధాన్యలక్ష్మి అంటుంది. అదంతా స్వప్న వల్లే జరిగింది, నా మీద పగ పట్టింది అని అనామిక అంటుంది. శత్రువులు ఎప్పుడూ అవకాశం ఎదురుగానే చూస్తారు, అలా అని ఇలా తప్పుడు మార్గాల్లో వెళ్ళి చేస్తావా? ఇంకోసారి ఇలా చేస్తే సపోర్ట్ చేయను అని వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి. తిడితే తిట్టింది కానీ చెక్ ఇచ్చింది, దీన్ని మామకు ఎలాగైనా పంపించాలి అని సిగ్గు లేకుండా ఆనందపడుతుంది అనామిక. మరోవైపు హాస్పిటల్లో మాయకు బ్లడ్ ఎక్కిస్తారు. డాక్టర్ చెక్ చేస్తుంది. దాన్ని చూస్తుంటే చస్తుందో బతుకుతుందో తెలియదక్క అని అప్పు బాధగా అంటుంది. దాంతో ఏడుస్తూ కుమిలిపోతుంది కావ్య. మా అత్తగారు ఆ దొంగ మాయకు మా ఆయనకు పెళ్లి ముహూర్తం పెట్టారు. ఇప్పుడు ఇదే అసలు మాయ అని తెలిస్తే కానీ పెళ్లి జరగదు. మామయ్యకు ఆయనకు ఈ పెళ్లి జరగదని మాటిచ్చాను అని కావ్య బోరుమని ఏడుస్తుంది. ఇంతలో డాక్టర్ వస్తే ఎలా ఉందని అడుగుతారు అప్పు కావ్య. బ్లడ్ చాలా పోయింది, కండిషనర్ సీరియస్గా ఉంది, ఇప్పుడేం చెప్పలేమని డాక్టర్ గారు అంటారు. స్పృహలోకి వచ్చేసరికి టైం పడుతుంది, ఈ రాత్రి గడవాలి అని చెప్పేసి వెళ్ళిపోతాడు డాక్టరు. దాంతో మరింత బాధపడిపోతుంది కావ్యను అప్పు. నీకోసమైనా మాయ బతుకుతుంది, నేను ఇక్కడ ఉంటాను, నువ్వు వెళ్ళు అని అప్పు చెబితే తను ఎలా ఉందో గంటకు కాల్ చేసి చెప్పు అని కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు చిత్ర దగ్గరికి రాజు వస్తాడు. అలాగే చూస్తుంటాడు. అక్కడే ఆగు
లోపలికి రా అంటూ దొంగ మాయ. నీ పరాయి ఆడదాని గదిలోకి రాను అని రాజు అంటే, కానీ బిడ్డ పుట్టుకొచ్చాడు, ఎంత పవిత్రమో కదా అని మాయ అంటుంది. ఈ విచిత్రం నువ్వు క్రియేట్ చేసింది చిత్ర అని రాజు అంటాడు. దాంతో చిత్ర షాక్ అయిపోతుంది. చిత్ర అలియాస్ మాయ అని రాజు అంటే, చిత్ర ఎవరు అని మాయ అంటే, తనకు కాని బిడ్డను తల్లిగా చెప్పుకొని ఒక ఆడది, నీతిమాలిన విలువలేని ఆడది చిత్ర. నువ్వెవరో ఇప్పటికీ ఎందుకు చెప్పట్లేదు నాకు అని తెలిసిపోయింది నీ గురించి అని రాజు అరుస్తాడు. మీకు చాలా తెలిసే కానీ నువ్వు ఏది రుజువు చేయలేవు అని చిత్ర అంటుంది. అంటే మీ నాన్న పేరు గణపతి అని కూడా రుజువు చేయలేనా అని చిత్ర అంటుంది. గణపతి ఎవరు అని చిత్ర అంటే, నీకెంతమంది నాన్నలు ఉన్నారు అని రాజు అంటాడు. దానికి కోపంగా చిత్ర అరుస్తుంది. షడాప్ అని రాజు మరింతగా ఫైర్ అవుతాడు. నీ తండ్రి నీకంటే పెద్ద ఫ్రాడ్. వాడు పనిచేసే బ్యాంకు నుంచి ₹1 కోటి కొట్టేసి పారిపోయాడు. అప్పటి నుంచి వాడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆ డబ్బు కట్టకపోతే పోలీసులు జైల్లో పెడతారు. ఆ డబ్బు కోసం ఇంటికి వచ్చావు. నీ ఇంటికి వెళ్తే నీ తండ్రి ఎవరో తెలిసిపోతుంది. నాకు నీ తండ్రిని పట్టుకోవడం క్షణంలో పని. వాడిని పోలీసులకు అప్పచెప్పడం మరింత సులువు. అలా చేస్తే నువ్వు ఇప్పటిదాకా పడ్డ కష్టం అంతా వృధా అవుతుంది. నీ నాటకానికి తెరదించే వచ్చే చోటు అయింది. మూట ముల్లే సర్దుకొని వెళ్ళిపో అని రాజు ఫైర్ అవుతాడు. చిత్ర భయంతో వణికిపోతూ ఉంటుంది. రాత్రికి రాత్రే బయలుదేరు అని అంటాడు. ఈ రాత్రి వరకే నీకు గడువు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు రాజు. దాంతో భయపడిపోయిన కుమిలిపోతుంది చిత్ర. లాభం లేదు, అన్ని నిజాలు తెలుసుకున్నాడు. ఇప్పుడేం చేయాలని ఆలోచన. చిత్ర వెంటనే రుద్రానికి చెప్పాలి అని అనుకుంటుంది. కట్ చేస్తే అపర్ణ దగ్గరికి వెళ్లాల్సిన స్వప్న, మీ పేదరికం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అనామిక తప్పు చేసిందని అందరికీ తెలుసు. నిన్నగాక మొన్న వచ్చిన అనామికను ధాన్యలక్ష్మి ఆంటీ అంతలా సపోర్ట్ చేసింది అంటే అని స్వప్న అనుకుంటూ ఉంటుంది. అది వాళ్ళ ఇష్టం. దాంట్లో నీకొచ్చిన నొప్పేంటి అని అపర్ణ అడుగుతుంది. అనామిక అత్తగా ధాన్యలక్ష్మి సపోర్ట్ చేశారు. మరి కావ్య అత్తగా మీరేం చేశారు? పైగా నా చెల్లెలు ఏ తప్పు చేయలేదు. మీ కొడుకు చేసిన తప్పుకు నా చెల్లికి సవతిని తెస్తున్నారు. అందరికీ మంచి జరుగుతుంది, నా చెల్లికి తప్ప. నా చెల్లిని మీరు ఇంతలా అవమానించినా మీకు తల్లి స్థానం ఇచ్చి మర్యాద కాపాడుతూ వచ్చింది. దానికి మీరు మంచి బహుమతి ఇచ్చారని స్వప్న ఫైర్ అవుతుంది. చరిత్రలో నిలిచిపోయే రోజు పని చేస్తున్నారు అని చెప్పేసి వెళ్ళిపోతుంది స్వప్న. రుద్రాని బయట ఉయ్యాలలో ఉంటుంది. కావ్య వస్తుంది. బయటకు వెళ్ళిన పని పూర్తయిందా అంటుందిలే. ఏంటా పని అని రుద్రాని అడుగుతుంది. నేను ఎక్కడ ఏం చేశానో అని భయపడి చేస్తారని కావ్య అంటుంది. ఏం చేసినా నీ మీద గెలవటానికేగా అని రుద్రాని అంటుంది. ఇంతలా దెబ్బ కొట్టాలని చూసిన గెలిచేది నేనే అని కావ్య అంటుంది. దాంతో నవ్వుతూ కాన్ఫిడెన్స్, ఇది కూడా ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాను. నీ మొగుడుతో మాయ పెళ్ళి అయ్యాక పోతుంది అని రుద్రాని అంటుంది. మీ ఓవర్ కాన్ఫిడెన్స్ పోతుంటే చూస్తానని కావ్య అంటుంది. హాల్లో అంతా చీరలు చూస్తూ ఉంటారు. ఇంతలో కావ్య వస్తుంది. చీరలు చూసి కావ్య షాక్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.